హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనము ప్రీవియస్ క్లాస్లో పన్నుల రాబడి, పన్ను సంస్కరణలు అనే టాపిక్లో ఉన్నాము. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల గురించి, పరోక్ష పన్నుల గురించి మరియు పన్నుల రాబడి గురించి మనం క్లారిటీగా చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సంబంధించిన అంశాలను కూడా మనము ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో మనకు ఎకానమీ అనేది ఎంతో ఇంపార్టెంట్. అందులో భాగంగా తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కరెంట్ అంశాలను జోడిస్తూ మనం యూట్యూబ్ ఛానల్లో మన ఎకానమీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాము. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము మార్కెట్లోకి ఆల్రెడీ పేపర్ 1 మరియు పేపర్ 2 టాప్ 20 ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ని రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ అనేవి హైదరాబాద్లో ఉన్న అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఈ బుక్స్ కావాలి అని అనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, ఆ నెంబర్ని మీరు సంప్రదిస్తే వాట్సాప్లో మీ యొక్క డీటెయిల్ అడ్రస్ కనుక పంపిస్తే మీ అడ్రస్కి ఈ 2 బుక్స్ అనేవి పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఓకేనా? ఆల్రెడీ మనము మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్కి సంబంధించి 4 మోడల్ పేపర్లకు సంబంధించిన ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకున్నాము. తర్వాత రిమైనింగ్ ప్రతి మోడల్ పేపర్కి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? చూడండి, మనము ప్రభుత్వ పన్నుల రాబడి సంస్కరణలు అనే టాపిక్లో ఉన్నాము. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు, స్థానిక సంస్థలు విధించే పన్నులు, పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు ఏంటి, పరోక్ష పన్నులు ఏంటి, ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ఆదాయము, ఆస్తులు, సంపద, వ్యయం మీద విధించే పన్నులు అని, అదేవిధంగా వస్తువులు, సేవల మీద విధించే పన్నులు పరోక్ష పన్నులు అని, వాటికి సంబంధించి పన్ను రకాల్లో పురోగామి పన్ను, అనుపాత పన్ను, తిరోగామి పన్ను, డిగ్రెసివ్ ట్యాక్స్ గురించి, ఆ తర్వాత ప్రతి పన్ను గురించి మనము డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. ఈ క్లాస్లో మనము ఏం చెప్పుకోబోతున్నాము, ఈ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాము అంటే, మనకు ఫస్ట్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత విశ్లేషణ అంటే ఆ టాపిక్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలలో ఎలాంటి వాటాను కలిగి ఉన్నాయి, ఆ వాటాల ఒడిదుడుకులకి, పెరుగుదలకి మరియు తగ్గుదలకి గల కారణాలు ఏంటి అని ప్రశ్న మనకు అడిగే అవకాశం ఉంది. అందులో భాగంగా మనం చూసుకుంటే చూడండి, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి విశ్లేషణ అంటే ప్రభుత్వానికి రాబడి పన్నుల ద్వారా వస్తుంది. అయితే పన్ను రాబడి ఏ విధంగా ఉంది, పన్నేతర రాబడి ఏ విధంగా ఉంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల రాబడి విశ్లేషణ అంటే మనం ఏం చెప్పుకున్నాము, రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఉంటుంది, పన్నేతర రాబడి ఉంటుందని చెప్పుకున్నాం. పన్ను రాబడిలో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎంత రాబడి వస్తుంది, పరోక్ష పన్నుల ద్వారా ఎంత రాబడి వస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అంశాల్లో ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, మరియు పరోక్ష పన్నుల రాబడి విశ్లేషణ, ప్రత్యక్ష పన్నుల రాబడి విశ్లేషణ. భారతదేశంలో పన్నుల సంస్కరణలు, రీఫార్మ్స్ అనేవి ఎలాంటి రీఫార్మ్స్ అనేవి చేపట్టారు, మనము గతంలో విధించిన పన్నులు ఏంటి, తర్వాతి కాలంలో వివిధ సంస్కరణలు తీసుకొని రావడం కోసము కొన్ని కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత సరళీకృత ఆర్థిక విధానాలకు అనుగుణంగా ముఖ్యంగా 1991 మనకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ సంస్కరణలు, నూతన ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పన్ను రాబడి పెంపొందించుకోవడం కోసం, పన్ను పరిధిలోకి ఎక్కువ మంది రావడం కోసం కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సిఫార్సులను కూడా భారతదేశ ప్రభుత్వము ఆమోదించి అమలు చేసింది. ఇందులో కమిటీలు కూడా అడగవచ్చు మనకి, ఏ కమిటీ ఏ సిఫార్సు చేసింది, ఏ అంశం మీద ఏ కమిటీని ఏర్పాటు చేశారు, ఆ కమిటీ చెప్పినటువంటి సిఫార్సులు ఏంటి, అది కూడా అడిగే అవకాశం ఉంది. మరియు 2001 తర్వాత మనకు 2001 తర్వాత వ్యాట్ గురించి, మోడిఫైడ్ వ్యాట్ గురించి, సిన్ వ్యాట్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఆ తర్వాత ఒకే దేశం
ఒకే పన్ను విధానంలో భాగంగా పరోక్ష పన్నులు అన్నిటి స్థానంలో వచ్చిందే జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 2017 జూలై 1 నుంచి 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగా 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా భారతదేశంలో వచ్చింది జిఎస్టి. ఆ జిఎస్టికి సంబంధించి ఎందుకు తీసుకొచ్చారు, ఏ ఏ పన్నుల స్థానంలో తీసుకొచ్చారు, ఆ జిఎస్టి యొక్క లక్ష్యాలు ఏంటి, లక్షణాలు ఏంటి, సాధించిన ప్రగతి ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చెప్పుకుంటే మనకి పన్నుల రాబడి, ప్రభుత్వ పన్నుల రాబడి మరియు సంస్కరణలు అనే టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఎకానమీకి సంబంధించి తెలుగు అకాడమీలో ఉన్న అంశాలు మీరు వారియర్ ఛాయిస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ అని ఉంటుంది. ఈ ప్లేలిస్ట్లో మొత్తం ఎకానమీకి సంబంధించి 29 వీడియోలు అనేవి మనం అప్లోడ్ చేశాము. భారత్ మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సిలబస్ సమగ్ర విశ్లేషణ, ఏపీ మెయిన్స్ ఎకానమీ 29 వీడియోస్ అనేవి ఉన్నాయి. అందులో మనం ఇప్పటి వరకు కంటిన్యూషన్గా చెప్పుకున్న వీడియోలు అనేవి ఉన్నాయి. ఈ వీడియోలు తెలుగు అకాడమీలో ఉన్న అంశాలను వివరిస్తూ విశ్లేషిస్తూ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి విశ్లేషణ. పన్నుల రాబడి ఏ విధంగా ఉంది, అందులో భాగంగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల రాబడి అనేది ఏ విధంగా ఉంది అనే టాపిక్ మనం చెప్పుకుంటున్నాం. ఇందులో 2017, 13, చూడండి, ఇందులో మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి వివరాలు. ఇందులో 2017, 18, 19, 20, 21, 22 అలా ఇచ్చారు మనకి. అందులో మనం చూద్దాం తెలుగు అకాడమీలో ఏమి ఇచ్చారో చూద్దాం. కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడి విశ్లేషణ. పన్నులు, ఈ పన్నుల్లో పన్ను రాబడి, పన్నేతర రాబడి, అంతే కదా. మనకి రెవెన్యూ రాబడిలో ఏముంటుంది, రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఉంటుంది మరియు పన్నేతర రాబడి ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం పన్ను రాబడి ఎక్కువ ఉంటుందా, పన్నేతర రాబడి ఎక్కువ ఉంటుందా? మనం చూసుకుంటే పన్ను రాబడితో పోల్చుకుంటే పన్నేతర రాబడి తక్కువ ఉంటుంది, పన్ను రాబడే ఎక్కువ ఉంటుంది. ఎందుకని? మనకు అందులో ప్రత్యక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2017, 18లో పన్నుల రాబడి ఒక 12,42,488 కోట్లు ఉంటే పన్నేతర రాబడి 1,92,745 కోట్లు. అంటే 86-87% పన్ను రాబడి ఉంటే పన్నేతర రాబడి 13% మాత్రమే ఉంది. ఆ తర్వాత 84%, 15%, 80%, 20%, అదేవిధంగా 87%, 12%, 84%, 15%, 87.76%, 12.1%. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ప్రభుత్వానికి వచ్చే రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి విషయానికి వస్తే 84-85% వరకు పన్ను రాబడే ఉంటుంది, 14-15% వరకు పన్నేతర రాబడి ఉంటుంది. ఒక 100 రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయంటే పన్నుల ద్వారానే ఒక 85 రూపాయల దాకా వస్తున్నాయి. ఒక 15 రూపాయలు పన్నేతర రాబడి. ఓకేనా? ఈ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, సొంత పన్నుల రాబడి 85 నుంచి 87% ఉంది. పన్ను రాబడి 2017, 18 నుంచి 23 వరకు ఆన్ అండ్ యావరేజ్ పన్ను రాబడి 85 నుంచి 87% ఉంటే పన్నేతర రాబడి 14 నుంచి 17% ఉంది. పన్ను రాబడి 85 నుంచి 87% ఉంటే పన్నేతర రాబడి 14 నుంచి 17% వరకు ఉంది. ముఖ్యంగా 2019-20 విషయానికి వస్తే చూడండి, 19-20 విషయంలో 80% మాత్రమే పన్ను రాబడి, పన్నేతర రాబడి దాదాపు 20%, 80.57, 19.41. 19-20లో పన్ను రాబడి పెరిగిందా తగ్గిందా? తగ్గింది. ఎందుకు తగ్గింది?
కోవిడ్-19 కరోనా వలన ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోవడం వలన 2019-20లో ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్నుల రాబడి అనేది తగ్గింది. ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాలు క్షీణించిపోవడమే ప్రధాన కారణం. ఆర్థిక కార్యకలాపాలు క్షీణించడం ప్రధాన కారణం. ఎందుకని 2019-20లో ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడి తగ్గింది? కరోనా వలన వచ్చింది. కరోనా టైంలో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయింది. వ్యాపారాలు, పరిశ్రమలు అన్నీ కూడా మూతపడిపోయినాయి. కాబట్టి జనజీవనం స్తంభించిపోయి ఆర్థిక కార్యకలాపాలు తగ్గిపోబట్టి పన్ను రాబడి తగ్గింది. ఇది ఈ పాయింట్లో మనకున్నటువంటి మెయిన్ హైలైట్ పాయింట్. ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడి, పన్నేతర రాబడి దాదాపు 84 నుంచి 87%, 85 to 87% పన్ను రాబడి ద్వారా వస్తుంది. ఒక 14 to 17% పన్నేతర రాబడి వస్తుంది. ఓకేనా? అది మనకి మెయిన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అదేవిధంగా ప్రత్యక్ష పన్నుల వాటా మనం విషయానికి వస్తే చూడండి. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల రాబడి. రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి, పన్నేతర రాబడి. ఇందులో మనం ఏం చెప్పుకున్నాం? పన్ను రాబడి ద్వారానే ఒక 84 to 87% ఉంటుంది. 14 to 17% పన్నేతర రాబడి అని చెప్పుకున్నాం. ఈ పన్ను రాబడి మళ్ళీ ఎన్ని రకాలు? 2 రకాలు. పన్ను రాబడి ప్రత్యక్ష పన్ను మరియు పరోక్ష పన్ను. చూడండి, మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము? ప్రత్యక్ష పన్నులు ఆదాయము, ఆస్తులు, సంపద, వ్యయం మీద విధించేవి ప్రత్యక్ష పన్నులు. ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, సంపద పన్ను, వడ్డీపై పన్ను, వ్యయంపై పన్ను, బహుమతి పన్ను, ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అదే మనకు వ్యయం మీద చేసే పన్ను కూడా ప్రత్యక్ష పన్ను. పరోక్ష పన్నులు అంటే ఏంటి? పరోక్ష పన్నులు అనేవి వస్తువులు, సేవల మీద విధించే పన్ను. పన్ను యొక్క తొలి భారము, తుది భారము వేరువేరు వాళ్ళు భరిస్తే అది పరోక్ష పన్ను. పన్ను భారాన్ని బదిలీ చేయడానికి వీలుంటుంది. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్ సుంకము. అదేవిధంగా మనకు అనేక పన్నులు మనం చెప్పుకున్నాం. అన్ని పన్నుల స్థానంలో వచ్చిందే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ పాయింట్ ఏంటి? మనకు ప్రశ్న ఏ విధంగా అడిగారో జాగ్రత్తగా సమాధానం పెట్టడానికి కాన్సెప్ట్ మీద ఐడియా ఉండాలి. పన్ను రాబడి, పన్నేతర రాబడి విషయానికి వస్తే పన్ను రాబడి ఎక్కువ ఉంటుంది, 85% ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 14-15% పన్నేతర రాబడి ఉంటుంది. అదే పరోక్ష పన్నులు, అదే మనకి పన్ను రాబడి విశ్లేషణకు వస్తే ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను అనే విషయానికి వస్తే ప్రత్యక్ష పన్నులు ఎక్కువ ఉన్నాయా, పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నాయా అనేది సంవత్సరం బట్టి మారుతూ ఉంటుంది. ఏవి ఎక్కువ ఉంటే మంచిది? ప్రత్యక్ష పన్నులు ఎక్కువ ఉంటేనే మంచిది. ఎందుకని? ప్రత్యక్ష పన్నులు అనేవి పురోగామి పన్ను మరియు దీని వలన సాంఘిక న్యాయం జరుగుతుంది. సాంఘిక న్యాయం అంటే ఏ విధంగా? ఎవరికైతే ఎబిలిటీ ఉందో, ఎవరైతే సంపాదిస్తున్నారో వారు మాత్రమే ఈ పన్ను కట్టడం జరుగుతుంది. అంతే కదా? ఆదాయ పన్ను ఎవరు కడతారు? ఎవరికైతే పరిమితి దాటి ఉంటుందో వారు మాత్రమే మనకు ఆదాయ పన్ను కడతారు. ఏ కంపెనీలు అయితే లాభాల్లో ఉంటాయో, ఏవైతే విదేశీ కంపెనీలు కానివ్వండి, స్వదేశీ కంపెనీలు కానివ్వండి, జాయింట్ స్టాక్ కంపెనీలు కానివ్వండి లాభాల్లో ఉంటాయో వాటికి వచ్చి నికర లాభం మీద కట్టేది కార్పొరేషన్ పన్ను. ఈ పన్ను అనేది ఎక్కువ రాబడి ప్రత్యక్ష పన్నుల ద్వారా రావడం మంచిదా, పరోక్ష పన్ను రావడం మంచిదా అంటే 100% ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి రావడమే బెటర్. పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ రాబడి వస్తుందంటే దాని అర్థం ఏంటి? పరోక్ష పన్నులు అంటే ఏం చెప్పుకున్నాము? ఆదాయంతో సంబంధం లేకుండా పన్ను రేటు స్థిరంగా ఉంటే అది అనుపాత పన్ను, సేల్స్ ట్యాక్స్. ఈ పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువగా వస్తుంటే దాని అర్థం ఏంటి? సాంఘిక న్యాయం ఎక్కువగా జరగనట్లు దాని యొక్క అర్థము. సాంఘిక న్యాయం జరగాలి అన్నా, సంపద
పంపిణీ జరగాలి అన్నా, పేదల పక్షపాతంగా ప్రభుత్వం ఉండాలి అన్నా ప్రత్యక్ష పన్నుల ద్వారా రాబడి ఎక్కువగా ఉండడం ఉత్తమం. అది మనకు మెయిన్ పాయింట్ ఇక్కడ. ఓకేనా? డిఫరెన్స్ ఒకటే. ఎవరికైతే సామర్థ్యం ఉంటుందో, ఎవరైతే సంపాదిస్తున్నారో వారి మీద విధించేది ప్రత్యక్ష పన్ను. పరోక్ష పన్ను అంటే ఏంటి? నీ ఆదాయంతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఆ వస్తువు ఉపయోగించినా, ఆ సేవను ఉపయోగించినా మన ఆదాయంతో నిమిత్తం లేకుండా పన్ను రేటు కట్టాల్సిందే. పన్ను పరిధిలోకి మనం రావాల్సిందే. అది పరోక్ష పన్ను. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నుల రాబడి. ఇందులో 2017-18 నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే రెవెన్యూ రాబడిలో ప్రత్యక్ష పన్నుల రాబడి 42, ప్రత్యక్ష పన్నులు 42, 46, 37. 2019-20లో 37, ఆ తర్వాత 35 2020-21, 38, ఆ తర్వాత 41.67%. అదేవిధంగా పరోక్ష పన్నులు 44, 38, 42, 51, 46. ఈ అంశం మనకు ఏం తెలియజేస్తుంది? ప్రత్యక్ష పరోక్ష పన్నుల విషయానికి వస్తే 2018-19లో ప్రత్యక్ష పన్నులు అనేవి పరోక్ష పన్నుల కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత పరోక్ష పన్నుల వాటానే ఎక్కువగా కొనసాగుతున్నది. 2020-21 సంవత్సరంలో, కరోనా సంవత్సరంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల వాటా 50% మించినది. ఎంత శాతం మించింది? 50%. అంటే సామాన్య ప్రజల మీద కూడా అధిక పన్ను భారం పడినట్లు దీని యొక్క అర్థము. అదేవిధంగా 46 ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం మనకి ఏంటి దీని అర్థము? 41.67, 46.07 అంటే మనం ఇందాక ఏం చెప్పుకున్నాము? ఒక 100 రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయంటే అందులో పన్ను రాబడి ద్వారా ఒక 84 నుంచి 87 రూపాయలు వస్తున్నాయని చెప్పుకున్నాం. పన్నేతర రాబడి ద్వారా ఒక 14 రూపాయల నుంచి 17 రూపాయలు వస్తున్నాయి అనుకున్నాం. ఈ 84 రూపాయలు 85 రూపాయల్లో మనం చూసుకుంటే ఒక 42 రూపాయలు 46 రూపాయలు పన్ను రాబడి ద్వారా ప్రత్యక్ష పన్నుల ద్వారా 42 రూపాయలు వస్తుంటే పరోక్ష పన్నుల ద్వారా 46 రూపాయలు వస్తున్నాయి. అర్థమైందా మీకు పాయింట్? ఒక 100 రూపాయలు ప్రభుత్వానికి వస్తున్నాయండి. అందులో రెవెన్యూ రాబడి 100 రూపాయలు అనుకుంటే పన్ను రాబడి ఒక 85-86 రూపాయలు వస్తున్నాయి. పన్నేతర రాబడి 14-15 రూపాయలు వస్తుంది. ఈ 84-85 రూపాయల్లో 42 రూపాయల వరకు ప్రత్యక్ష పన్నులు, 46 రూపాయల వరకు పరోక్ష పన్నులు. అంటే పరోక్ష పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది. ముఖ్యంగా జిఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ప్రభుత్వానికి జిఎస్టీ ఆదా పెరుగుతున్నది. ఎందుకు? రీసెంట్ బడ్జెట్లో కూడా మనం చూసుకుంటే రీసెంట్ బడ్జెట్లో ఫస్ట్ ప్లేస్ ఉన్నది ఏంటి? ఆదాయ పన్ను. ఆదాయ పన్ను ఫస్ట్ ప్లేస్. అంటే ఎస్టిమేషన్, అంచనా వేశారు. అది సర్వే కాదు, మనకు బడ్జెట్. అది బడ్జెట్ అంటే అంచనా. ఆ తర్వాత మనకు జిఎస్టీ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకున్నారు. ఆ తర్వాత మనకు కార్పొరేషన్ పన్ను ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది అనుకున్నారు. ఇక్కడ అల్టిమేట్గా ఇక్కడ పాయింట్ ఏంటంటే గత కొద్ది కాలంగా పరోక్ష పన్నుల రాబడి పెరుగుతున్నది. ఇందులో మనం చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల వాటా 2001 నుంచి చూడండి, 2000, 2001, 2010, 2011 ఒక 10 సంవత్సరాల కాలంలో ప్రత్యక్ష పన్నుల వాటా 42.46 ఉండేది గతంలో. 42.46 ఉన్నటువంటి ప్రత్యక్ష పన్నుల వాటా 55.30% పెరిగింది. 55.30%కి పెరిగినది. ఎప్పుడు? 2000 సంవత్సరం నుంచి 2010 మధ్య కాలంలో. ఇది ఏ విషయం గురించి? ప్రత్యక్ష పన్నుల గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రత్యక్ష పన్నుల వాటా 2000, 2001 నుంచి 2010-11 మధ్య కాలంలో 42% నుంచి 55%కి పెరిగినది. తర్వాత 2010-11 నుంచి 2017-18 వరకు
2017-18 వరకు ప్రత్యక్ష పన్నుల వాటా 4.44% తగ్గినది. 4.44% ప్రత్యక్ష పన్నుల వాటా తగ్గింది. ఆ తర్వాత మనం ఇందాక టేబుల్లో చెప్పుకున్నాం 2017-18 నుంచి క్రమేణా పెరుగుతుంది, మళ్ళా తగ్గింది. కరోనా టైంలో పరోక్ష పన్నుల వాటా 51% పెరిగినది. ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ 41.67% దగ్గర ఆగిపోయిందని చెప్పుకున్నాం. మొత్తం మీద మనం చెప్పుకున్న పాయింట్ ఏంటి, 2010-18 మధ్యలో ప్రత్యక్ష పన్నుల వాటా ఎక్కువ ఉంది. కొంచెం తగ్గినా కూడా 55% అంటే సగం కన్నా ఎక్కువ వాటా. ఎప్పుడైతే జిఎస్టీ ఇంప్లిమెంట్ అయిందో, జిఎస్టీ ఎప్పుడు వచ్చింది, 2017 జూలై 1 నుంచి జిఎస్టీ రావడం జరిగినది. జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి ప్రత్యక్ష పన్నుల కన్నా పరోక్ష పన్నుల రాబడి ఎక్కువగా పెరిగినది. ఓకేనా? చూడండి 2017-18 వరకు సిచ్యువేషన్ ఇది. ఆ తర్వాత 2017 నుంచి 23 సిచ్యువేషన్ చూసుకుంటే ప్రత్యక్ష పన్నుల ద్వారా 42, పరోక్ష పన్నుల ద్వారా 46. డైరెక్ట్, ఇండైరెక్ట్ అంటే మొదట్లో ప్రత్యక్ష పన్నుల వాటా దాదాపు 55% కూడా చేరినది. ఆ తర్వాత కొంచెం తగ్గుతూ రావడం జరిగింది. ఎప్పుడైతే జిఎస్టీ అనేది వచ్చిందో మొత్తం పన్ను రాబడిలో పరోక్ష పన్నుల రాబడి పెరగడం జరిగినది. ఇది మనకి ఇక్కడ పాయింట్. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ప్రత్యక్ష పన్నుల విషయానికి వద్దాం. ప్రత్యక్ష పన్నులు, ఓన్లీ ప్రత్యక్ష పన్నుల గురించి మనం మాట్లాడుకుంటే, ప్రత్యక్ష పన్నులు అంటే ఏం చెప్పుకున్నాం మనం, పన్ను యొక్క తొలి భారము తుది భారము ఒకళ్ళే భరిస్తే దాని ప్రత్యక్ష పన్ను. ఆదాయము వ్యయము సంపద ఆస్తుల మీద విధించే పన్నులు ప్రత్యక్ష పన్నులు. ఆదాయ పన్ను, కార్పొరేషన్ పన్ను, సంపద పన్ను ఉండేది రద్దు చేశారని చెప్పుకున్నాం 2016లో. ఆ తర్వాత వడ్డీపై పన్ను, బహుమతిపై పన్ను అవి కూడా తీసేశారని చెప్పుకున్నాం. ఇప్పుడు చూసుకుంటే మనము కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పన్నుల రాబడి వివరాలు, ప్రత్యక్ష పన్ను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో కార్పొరేషన్ పన్ను, ఆదాయ పన్ను, ఇతర పన్నులు ఉండేవి. ఆ తర్వాత ఇతర పన్నులు మనకు సంపద పన్ను అనేది 2016-17 బడ్జెట్లో ఆర్థిక మంత్రిగా అరుణ్ జైట్లీ గారు ఉన్నప్పుడు తీసివేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు లక్షల్లో రాబడి వస్తుంటే ఇక్కడ 100 కోట్లు కూడా రాబడి రావట్లేదు ఇతర పన్నుల ద్వారా. ఓకేనా? ఇప్పుడు చూడండి, కార్పొరేషన్ పన్ను 2017-18లో 3,40,000 కోట్లు ఉంటే ఆదాయ పన్ను 2,58,000 కోట్లు. ఆ తర్వాత 4,19,000 కోట్లు ఉంటే ఇది 3 లక్షలు. 3,40,000 కోట్లు ఉంటే 2,98,000 కోట్లు. 2,83,000 కోట్లు ఉంటే 2,99,000 కోట్లు ఆదాయ పన్ను పెరిగింది. ఆ తర్వాత 4,10,000 కోట్లు ఉంటే 3,09,000 కోట్లు, 4,60,000 కోట్లు ఉంటే 4,53,000 కోట్లు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మొదట్లో కార్పొరేషన్ పన్ను ద్వారా వచ్చే రాబడి ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ముఖ్యంగా కరోనా తర్వాత కంపెనీ కార్యకలాపాలు స్తంభించిపోవడం వలన కార్పొరేషన్ పన్ను కన్నా ఆదాయ పన్ను 2020-2021లో ఆదాయ పన్ను యొక్క వాటా తొలిసారిగా పెరిగినది. ఆ తర్వాత మళ్ళీ కార్పొరేషన్ పన్ను వచ్చింది. రీసెంట్ బడ్జెట్లో 2024-25 బడ్జెట్లో అత్యధికంగా పన్ను రాబడి దేని ద్వారా వస్తుంది అని అంచనా వేస్తే ఆదాయ పన్ను ద్వారా, వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆదాయ పన్ను ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది అని ప్రభుత్వం ఈ బడ్జెట్లో అంచనా కూడా వేయడం జరిగింది. మనం చూసుకుంటే జాగ్రత్తగా చూడండి, ఈ ప్రత్యక్ష పన్ను విషయానికి వస్తే 2010-15 మధ్యకాలంలో 2010-15 మధ్యకాలంలో కార్పొరేషన్ పన్ను వాటా, కార్పొరేషన్ ట్యాక్స్ గతంలో మనకి 2010లో 66.11% ఉండేది. అంటే ఓన్లీ ప్రత్యక్ష పన్నుల వాటాలో 66% కార్పొరేషన్ పన్ను ద్వారా వచ్చేది. అది 2015 నాటికి 61.69% తగ్గినది. 2010-15 కాలంలో కార్పొరేషన్ ట్యాక్స్ వాటా 66.11% నుంచి 61.69% తగ్గింది. అదే కాలంలో
ఆదాయ పన్ను వాటా చూడండి, ఇదే కాలంలో ఇన్కమ్ ట్యాక్స్ వాటా 31.72% నుంచి 31.72% నుంచి 38.17కి పెరిగినది. ఎప్పుడు 2010-2015 మధ్య కాలంలో. ఈ 2010-15 మధ్య కాలం తర్వాత ఆదాయ పన్ను వాటా క్రమేణా పెరుగుతూ రావడము, కరోనా టైంలో ఆర్థిక సంక్షోభము, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోవడం వలన ప్రత్యక్ష పన్నుల వాటాలో కార్పొరేషన్ పన్ను వాటా తగ్గి ఆదాయ పన్ను వాటా కొంత పెరిగినది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకుంటే పరోక్ష పన్నుల విషయానికి వద్దాం. పరోక్ష పన్నుల విషయంలో మనం ఆల్రెడీ ఏం చెప్పుకున్నాము చూడండి. మనం ఏం చెప్పుకుంటున్నాము? కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల రాబడి విశ్లేషణ అనే టాపిక్ దగ్గర ఉన్నాం. అందులో భాగంగా పరోక్ష పన్నుల విషయానికి వస్తే పరోక్ష పన్నులు పన్ను యొక్క భారాన్ని బదిలీ చేయడానికి వీలు కలిగినవి. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మనకు జిఎస్టీ రావడం జరిగింది అని మనం చెప్పుకున్నాం. ఇందులో కేంద్ర ప్రభుత్వ పరోక్ష పన్నుల రాబడిలో ఎక్సైజ్ వస్తువు తయారీలో వేసేది ఎక్సైజ్. కస్టమ్స్ అంటే ఎగుమతి దిగుమతుల మీద విధించేది కస్టమ్స్. ఇందులో మనం చూసుకుంటే 2017-18లో 2,11,000 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ అయితే కస్టమ్స్ ఒక 78,000 కోట్లు, మిగిలిన అన్ని పనులు కలిపి ఒక 3,40,000 కోట్లు ఉండేది. ఆ తర్వాత 2,04,000 కోట్లు, ఇది 75,000 కోట్లు, 2,12,000 కోట్లు, ఇది 71,000 కోట్లు, 3,67,000 కోట్లు, 91,000 కోట్లు, 3,83,000 కోట్లు, 1,52,000 కోట్లు, 3,23,000 కోట్లు, 1,77,000 కోట్లు, ఇతర పన్నులు వచ్చేసి 5,51,000 కోట్లు. అంటే జిఎస్టీ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2010-15 మధ్య కాలంలో అయితే చూడండి, 2010-15 మధ్య కాలంలో 2010-2015 కాలంలో కస్టమ్స్ డ్యూటీ, మనకి కస్టమ్స్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన డ్యూటీ రాబడులు 5.5 రెట్లు పెరిగినవి. కస్టమ్స్ డ్యూటీ రాబడి గతంతో పోల్చుకుంటే 5.5 రెట్లు పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. కస్టమ్స్ డ్యూటీ ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ పరిధి విస్తృతమైనది కావున. ఆ తర్వాత సెంట్రల్ ఎక్సైజ్ అంటే ఏంటి? మనకి ఎక్సైజ్ వస్తు ఉత్పత్తి తయారీలో వేసేది ఎక్సైజ్, అది మాత్రం 1.55 రెట్లు పెరగడం జరిగినది. 1.55 రెట్లు ఎక్సైజ్ పెరగడం జరిగింది. ఆ తర్వాత సేవల పన్ను 3.87 రెట్లు పెరిగింది. సర్వీస్ ట్యాక్స్ అంటే పెరుగుదలలో 2010-15 మధ్య కాలంలో ఎక్కువగా కనిపించింది కస్టమ్స్ డ్యూటీ. ఆ తర్వాత 2017-2023 విషయానికి వస్తే 2017-2023 విషయానికి వస్తే ఎక్సైజ్ డ్యూటీ 1.34 టైమ్స్, ఎక్సైజ్ 1.34 రెట్లు. అదేవిధంగా కస్టమ్స్ 2.26, కస్టమ్స్ 2.26. ఇవన్నీ మనం నోటెడ్ చేసుకోవాలా? అన్నీ నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ప్రశ్నలు విశ్లేషణాత్మకంగా అడిగినప్పుడు వేటి రాబడి ఎంత శాతంలో ఉంది, పెరిగినదా తగ్గినదా అని మనకు అడిగే అవకాశం ఉంది. ఓకేనా? ఇలా మనకు కస్టమ్స్ వచ్చేసి గతంతో పోల్చుకుంటే ఎక్కువగా పెరుగుదల కనిపించినది. ఓకే, నెక్స్ట్ భారతదేశంలో పన్నుల సంస్కరణలు. ఎలాంటి పన్ను సంస్కరణలు తీసుకుని రావడం జరిగింది భారతదేశంలో? మనం చూసుకుంటే పన్ను సంస్కరణల విషయానికి వస్తే అనేక
కమిటీలు ముఖ్యంగా పన్ను ఏర్పాట్ల గురించి, అందులో ఉన్న లోటుపాట్ల గురించి, అమలు చేసే విధానంలో చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కొన్ని కమిటీలను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీలు ఏంటనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఇందులో చూడండి, 1956లో నికోలస్ కాల్డర్ కమిటీ, 1956 నికోలస్ కాల్డర్ కమిటీ. మనకు కాల్డర్ కమిటీ అంటేనే మనకు వ్యయంపై పన్ను గుర్తొస్తుంది. వ్యయంపై పన్నును సిఫార్సు చేసింది, గిఫ్ట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకు నికోలస్ కాల్డర్. అదేవిధంగా మహావీర్ త్యాగి సంఘం 1959 మహావీర్ త్యాగి. ఈ మహావీర్ త్యాగి కమిటీ దేనికోసం ఏర్పాటు చేశారు అంటే ప్రత్యక్ష పన్నుల పరిశీలన గురించి. ప్రత్యక్ష పన్నుల పరిశీలన. ప్రత్యక్ష పన్నుల పరిశీలన గురించి ఏర్పాటు చేసింది మహావీర్ త్యాగి కమిటీ. ఆ తర్వాత 1967 భూతలింగం కమిటీ. 1967 భూతలింగం కమిటీ. ఈ భూతలింగం కమిటీని పన్ను విధానాలను ఆధునీకరించడం కోసం ఏర్పాటు చేశారు. పన్ను విధానాల ఆధునీకరణ. పన్ను విధానాల ఆధునీకరణ కోసం ఏర్పాటు చేసిందే భూతలింగం కమిటీ. ఆ తర్వాత 1970 కేఎస్ వాంచు కమిటీ. కేఎస్ వాంచు. ఈ కేఎస్ వాంచు కమిటీ అనేది దేనికోసం ఏర్పాటు చేశారంటే ప్రత్యక్ష పన్నుల పరిశీలన గురించి, ప్రత్యక్ష పన్నుల పరిశీలన, పన్నుల ఎగవేత గురించి, అదేవిధంగా నల్లధనం గురించి, బ్లాక్ మనీ గురించి, పన్నుల ఎగవేత గురించి, ప్రత్యక్ష పన్నుల పరిశీలన గురించి ఏర్పాటు చేసిందే కేఎస్ వాంచు కమిటీ. ఆ తర్వాత 1972 కేఎన్ రాజ్ కమిటీ. మనకు కేఎన్ రాజ్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యవసాయేతర రంగంలో ఉన్న వారికి వ్యవసాయ ఆదాయం మీద వచ్చే లాభాల మీద పన్ను విధించాలి అని చెప్పిన కమిటీ కేఎన్ రాజ్ కమిటీ. కానీ ప్రభుత్వం దీన్ని అమలు చేయలేదు. కేఎన్ రాజ్ కమిటీ 1972 కేఎన్ రాజ్ కమిటీ. వ్యవసాయంపై పన్ను. దీని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వ్యవసాయేతర రంగంలో ఉన్నవారు వ్యవసాయ రంగం మీద వచ్చే లాభాల మీద ఆ ఆదాయం మీద పన్ను విధించాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ సంపదపై పన్ను. మామూలుగా మనం సంపద మనం చెప్పుకున్నాం, వెల్త్ ట్యాక్స్. అయితే ఇందులో వ్యవసాయ భూములు అనేవి రావు, చెట్లు, అటవీ సంపద అవి కూడా రావని చెప్పుకున్నాం. వ్యవసాయ సంపదపై పన్ను. వ్యవసాయ సంపదపై పన్ను అది మనకు కేఎన్ రాజ్ కమిటీ చెప్పడం జరిగింది. 1977 చోక్సీ. 1977 చోక్సీ కమిటీ. ఇది కూడా ప్రత్యక్ష పన్నుల గురించే. ప్రత్యక్ష పన్నులు సింప్లిఫికేషన్ గురించి. ప్రత్యక్ష పన్నుల సింప్లిఫికేషన్ గురించి, రేషనలైజేషన్ గురించి మనకు చోక్సీ కమిటీ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎల్కే జా కమిటీ. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 1981 చూడండి, 1981లో ఎల్కే జా కమిటీ అనేది పరోక్ష పన్నుల పరిశీలన గురించి, ఎక్సైజ్ పన్ను విధానం గురించి, వ్యాట్ గురించి, దిగుమతి సుంకాల గురించి, ప్రత్యక్ష పరోక్ష పన్నుల మధ్య సమన్వయం గురించి తెలియజేసిందే ఎల్కే జా. అంటే పరోక్ష పన్నుల సంస్కరణల కోసం ఫస్ట్ టైం ఏర్పాటు చేసినది ఎల్కే జా కమిటీ.
పరోక్ష పన్నుల విధానం గురించి మరియు కస్టమ్స్ విధానంలో, ఎక్సైజ్ విధానంలో, ప్రత్యక్ష పరోక్ష పన్నుల విషయంలో వాల్యూ యాడెడ్ ట్యాక్స్ గురించి మనకు ఎల్కేజీ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1991, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ కమిటీ. 1991 చెల్లయ్య చెల్లయ్య పన్నుల సంస్కరణలు, చెల్లయ్య కమిటీ మనకి పన్నుల సంస్కరణల గురించి తెలియజేసింది. చెల్లయ్య కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే పన్ను ప్రాతిపదిక అయిన ఆదాయాన్ని మీరు తీసుకుంటున్నారు, పన్ను రేటు తీసుకుంటున్నారు. అయితే పన్ను రేటు ఎక్కువ ఉండే కొద్దీ 10%, 20%, 30%, 40% ఇలా పన్ను రేటు ఎక్కువగా ఉండే కొలది పన్ను చెల్లించకుండా తప్పించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి పన్ను రేటు తగ్గించండి. తగ్గించినప్పుడు పన్ను కట్టే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. పన్ను రేటు తగ్గిస్తే పన్ను పరిధిలోకి ఎక్కువ మంది వస్తారు. కాబట్టి పన్ను ద్వారా వచ్చే రాబడి పెరుగుతుందని చెప్పిన కమిటీ చెల్లయ్య కమిటీ. ఆ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే పన్ను సంస్కరణ గురించి చెల్లయ్య కమిటీ. ఆ తర్వాత 2002లో విజయ్ కేల్కర్ కమిటీ, ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు. 2002లో విజయ్ కేల్కర్ కమిటీ. విజయ్ కేల్కర్ ప్రత్యక్ష పన్నుల సంస్కరణల గురించి ఏర్పాటు చేశారు. ప్రత్యక్ష పన్నుల సంస్కరణలు, ప్రత్యక్ష పన్నుల సంస్కరణ గురించి విజయ్ కేల్కర్ కమిటీ. ఆ తర్వాత పార్థసారథి సోమ్ అనేది విదేశీ పెట్టుబడిదారుల సమస్యలను అధ్యయనం చేయడం కోసం యాంటీ అవాయిడెన్స్ ట్యాక్స్ అంటే పన్ను ఎగవేతను తగ్గించడం కోసం 2012లో పార్థసారథి సోమ్ కమిటీ. పార్థసారథి సోమ్ యాంటీ అవాయిడెన్స్ ట్యాక్స్. ఇవి మనకు ముఖ్యంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలు. మరొకసారి చెప్తున్నా చూడండి. మనకు నికోలస్ కాల్డర్ కమిటీ వ్యయంపై పన్ను, మహావీర్ త్యాగి కమిటీ ప్రత్యక్ష పన్నుల పరిశీలన, భూతలింగం కమిటీ పన్ను విధానాల ఆధునీకరణ, కేఎన్ వాంచు కమిటీ ప్రత్యక్ష పన్నుల పరిశీలన, కేఎన్ రాజ్ కమిటీ వ్యవసాయంపై పన్ను, వ్యవసాయ సంపదపై పన్ను, చోక్సీ కమిటీ ప్రత్యక్ష పన్నుల సింప్లిఫికేషన్ గురించి, ఎల్కే జా కమిటీ పరోక్ష పన్ను విధానాల గురించి, ఎక్సైజ్ పన్ను విధానం సమీక్ష, వ్యాట్ పరిధి, దిగుమతి సుంకాలు, అదేవిధంగా ప్రత్యక్ష పరోక్ష పన్నుల మధ్య సమన్వయం, చెల్లయ్య కమిటీ పన్నుల సంస్కరణల గురించి, పార్థసారథి సోమ్ యాంటీ అవాయిడెన్స్ గురించి, విజయ్ కేల్కర్ ప్రత్యక్ష పన్నుల సంస్కరణల గురించి. ఓకేనా? అయితే మనం చూసుకుంటే చెల్లయ్య కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 1991 తర్వాత నూతన ఆర్థిక విధానాలు అనేవి రావడం జరిగింది. నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పన్ను విధానంలో ఏవైతే మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటున్నారో వాటి గురించి ఈ కమిటీలు ఏర్పాటు చేశారు. అప్పుడు మనకి చెల్లయ్య కమిటీ ఏం చెప్పింది? పన్ను స్లాబులు కుదించి పన్ను రేటు తగ్గించాలి. చెల్లయ్య కమిటీ సిఫార్సులు. లో ఏర్పాటు చేశారు చెల్లయ్య కమిటీని. చెల్లయ్య కమిటీ వచ్చేసి మనకు 1993లో నివేదిక ఇచ్చింది. 91లో ఏర్పాటు చేస్తే 1993లో నివేదిక సమర్పించింది. ఇందులో కొన్ని పాయింట్లు మనకి ఇంపార్టెంట్ ఏంటో చూడండి. ఆదాయ పన్ను స్లాబ్ తగ్గించి పన్ను రేటు తగ్గించడం, ముఖ్యంగా పన్ను రేటు తగ్గించడం. చెప్పుకున్నాం కదా, పన్ను రేటు తగ్గితే పన్ను పరిధిలోకి ఎక్కువ మంది వస్తారు, ఆటోమేటిక్గా పన్ను ద్వారా రాబడి పెరుగుతుంది. మీరు ఎక్కువ పన్ను విధించినప్పుడు ఎక్కువ మంది ఎగ్గొట్టాలని చూస్తారు తప్ప పన్ను కట్టాలని చూడరు. కాబట్టి పన్ను రేటు తగ్గించమని చెప్పిన కమిటీ చెల్లయ్య కమిటీ. అదేవిధంగా డబుల్ ట్యాక్సేషన్, పన్నుతో పాటు పన్ను అనేది ఉంది. అంటే వివిధ దశలలో పన్ను మీద పన్ను పడుతుంది, ఫలితంగా వినియోగదారుడికి పన్ను భారం పెరుగుతుంది. కాబట్టి ఎగవేత అనేది ఎక్కువ జరుగుతుంది. కాబట్టి డబుల్ ట్యాక్సేషన్ తప్పించడం, డబుల్
ట్యాక్సేషన్. డబుల్ ట్యాక్సేషన్ అనేది లేకుండా, పన్ను మీద పన్ను అనేది లేకుండా చూడాలి. తర్వాత సంపద పన్ను, ఎక్సైజ్ సుంకం, క్యాపిటల్ గెయిన్స్ వీటిని హేతుబద్ధీకరించాలి. అప్పుడు ఇంకా మనకు సంపద పన్ను అనేది ఉంది. ఆ సంపద పన్ను మరియు ఎక్సైజ్ సుంకము, అదేవిధంగా క్యాపిటల్ గెయిన్స్ పన్ను, వీటిని ఏం చేయాలి? ఈ సంపద పన్నుని, ఎక్సైజ్ పన్ను, క్యాపిటల్ గెయిన్స్ పన్నును హేతుబద్ధీకరించాలి. అంటే మార్పులు చేర్పులు చేయాలి. సంపద పన్ను, ఎక్సైజ్ పన్ను, క్యాపిటల్ గెయిన్స్ వీటిని మనం ఏం చేయాలంటే హేతుబద్ధీకరించాలని చెప్పారు. తర్వాత కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలి. కస్టమ్స్ సుంకం, ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలి. కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలి. మరియు చిన్న వ్యాపారులపై ప్రిజంప్చర్ ట్యాక్స్, అంటే కొంతమంది చిన్న వ్యాపారుల మీద కొద్ది మొత్తంలో పన్ను విధించాలి, దాని ద్వారా ఎక్కువ రాబడి వస్తుంది అని చెప్పడం జరిగింది. సంభావన పన్ను విధించాలి అని తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత కార్పొరేషన్ పన్నును సులభతరం చేయాలి. కార్పొరేషన్ పన్నును సులభతరం చేయాలి. చూడండి, ఇవి మనకు రాజా చెల్లయ్య కమిటీ సిఫార్సులు మనకి ఇంపార్టెంట్. రాజా చెల్లయ్య కమిటీ 1991లో నూతన ఆర్థిక సంస్కరణ తర్వాత ప్రవేశపెట్టారు. ముఖ్యంగా చెప్పినటువంటి సిఫార్సు పన్ను రేటు తగ్గించాలి, ఎక్కువ మందిని పన్ను పరిధిలో తీసుకుని రావాలి, కస్టమ్ సుంకాన్ని తగ్గించాలి, పన్ను విధానాన్ని హేతుబద్ధీకరించాలి అనేసి మనకు రాజా చెల్లయ్య కమిటీ తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత ప్రత్యక్ష పన్నుల కోసం ఏర్పాటు చేసినటువంటి విజయ్ కేల్కర్ కమిటీ, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. విజయ్ కేల్కర్ కమిటీ. విజయ్ కేల్కర్ కమిటీ ఏమని సిఫార్సులు చేసింది? ఆదాయ పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచాలి, ఆదాయపు పన్ను మినహాయింపు మొత్తాన్ని ఆదాయ పన్ను మినహాయింపు మొత్తాన్ని ఏం చేయాలి? పెంచాలి. అంటే ఎక్కువ మంది మీద పన్ను పరిధి పడకూడదు, మధ్య తరగతి వారికి, పేదవారికి లబ్ధి చేకూర్చే విధంగా. అదేవిధంగా సర్చార్జ్ ఎత్తివేయాలి. సర్చార్జ్, పన్ను మీద పన్ను విధించే సర్చార్జ్ అనేది ఎత్తివేయాలి, అంటే తీసేయాలి. అదేవిధంగా మనం చూసుకుంటే ఇంకా గృహ రుణాలపై వడ్డీ సబ్సిడీ ఇవ్వాలని చెప్పింది. కార్పొరేషన్ పన్ను రేటును, కార్పొరేషన్ ట్యాక్స్ అనేది 35% ఉండేది, దీన్ని 30%కి తగ్గించాలి. కార్పొరేషన్ ట్యాక్స్ను తగ్గించాలి. మనం ఏం చెప్పుకున్నాము? ప్రత్యక్ష పన్నుల కోసం ఏర్పాటు చేసిందే విజయ్ కేల్కర్ కమిటీ. ఆ విజయ్ కేల్కర్ కమిటీ ఏం చెప్పింది? ఆదాయ పన్ను స్లాబ్ను తగ్గించండి, ఆదాయ పన్నులో మినహాయింపు ఇవ్వండి, సర్చార్జ్ ఎత్తేయండి, గృహ రుణాలపై వడ్డీ తీసుకునే వాళ్ళకు రాయితీ కల్పించండి అనే విధంగా సంపద పన్ను రద్దు చేయడం, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సంపద పన్ను 2016-17 బడ్జెట్లో రద్దు చేశారు. సంపద పన్ను రద్దు చేయమని చెప్పినటువంటి కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ. అదేవిధంగా కంపెనీల మీద కనీస ప్రత్యామ్నాయ పన్ను ఉంది కదా, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్, దీన్ని కూడా రద్దు చేయమని చెప్పినటువంటి కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఉపయోగించుకొని 1996-97లో మనకు మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేదాన్ని ప్రవేశపెట్టారు. ఈ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ను తొలగించమని, రద్దు చేయమని చెప్పినటువంటి కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ.
ఆ తర్వాత 2001 తర్వాత చూడండి 2001 తర్వాత కొన్ని పన్నులు ప్రవేశపెట్టారు. ఏంటవి? వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మనం చూసుకుంటే మామూలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యమైన పన్ను సేల్స్ ట్యాక్స్. అయితే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానాలు ఉండబట్టి పన్నుల రాబడి, పన్నుల హేతుబద్ధీకరణ విషయంలో సంస్కరణ తీసుకుని రావాలి అని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనే దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఫస్ట్ మనకు హర్యానా తీసుకొచ్చింది. ఆ తర్వాత 2003లో హర్యానా వచ్చింది. 2005 ఏప్రిల్ 1 నుంచి దేశం మొత్తం మీద వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది అమలైంది. ఏంటో చూద్దాం ఒకసారి. 2001 తర్వాత ప్రవేశపెట్టినటువంటి పన్నుల వివరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో చూడండి, అమ్మక పన్ను స్థానంలో వచ్చింది వ్యాట్, కలపబడిన విలువ పన్ను. వ్యాట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాల్యూ యాడెడ్ ట్యాక్స్. రాష్ట్రాలలో కీలకమైన సేల్స్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ సేల్స్ ట్యాక్స్ స్థానంలో వచ్చినదే మనకి వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మనం ఎల్కేజీ కమిటీ సిఫార్సు చేసింది అని మనం చెప్పుకున్నాం ఇందాక. ఆ తర్వాత 2003 ఏప్రిల్లో ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ని ఫస్ట్ తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏంటి? 2003 ఏప్రిల్లో హర్యానా రాష్ట్రము. వ్యాట్ను అమలు చేసినటువంటి మొదటి రాష్ట్రం హర్యానా. ఆ తర్వాత 2005 ఏప్రిల్ నుంచి దేశం మొత్తం కూడా ఈ వ్యాట్ అనేది అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2005 ఏప్రిల్ 1 నుంచి వ్యాట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాలు వ్యాట్ను అమలు చేయడానికి నిరాకరించాయి. ఎందుకంటే అమ్మక పన్ను మా ఇష్టము, రాజ్యాంగం ప్రకారము రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం కాబట్టి మేమే చట్టం విధించుకుంటాము, మాకు ఎక్కువ రాబడి వచ్చేది ఇదే కాబట్టి ఎక్కువ మొత్తం విధించుకుంటాము, మాకు పన్ను రాబడి తగ్గే అవకాశం ఉందని కొన్ని రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తాయి ఫస్ట్లో. ఆ తర్వాత ఆ రాష్ట్రాలు కూడా అంగీకరించడంతో 2005 ఏప్రిల్ నుంచి రావడం జరిగింది. మనం చూసుకుంటే రాష్ట్ర పన్నుల్లో అత్యధిక రాబడి, అత్యధిక వాటా అమ్మక పన్ను. రాష్ట్రాలలో అత్యధిక వాటా ఏ రాష్ట్రమైనా కూడా సేల్స్ ట్యాక్స్ అనేది అత్యధిక వాటా వస్తుంది. మనం చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? రాజ్యాంగం ప్రకారము వార్తాపత్రికలు మినహా, చూడండి మనకు రాజ్యాంగం ఏం చెప్పింది? 7వ షెడ్యూల్లో వార్తాపత్రికలు మినహా మిగిలిన అన్ని వస్తువుల అమ్మకాలు, కొనుగోలు మీద పన్ను విధించే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్రానికి ఉంది. అవునా కదా? మనం ఏం చెప్పుకున్నాము మొదటి క్లాస్లో సేల్స్ ట్యాక్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు? వార్తాపత్రికల గురించి అయితే వార్తాపత్రికల విషయం మీద అమ్మక పన్ను విధించేది కేంద్రం. అయితే వార్తాపత్రికలు మినహా మిగిలిన అన్ని ఇతర వస్తువుల అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అదేవిధంగా అంతర్రాష్ట్ర కొనుగోలు విషయం అనుకోండి, అంతర్రాష్ట్ర కొనుగోలు అమ్మకాల విషయం అనుకోండి, అంతర్రాష్ట్ర కొనుగోలు అమ్మకాలపై అయితే అప్పుడు కేంద్రానికే ఉంటుంది. సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కేంద్రానికే ఉంటుంది మనకి అధికారము. అదేవిధంగా మనం చూసుకుంటే ఎందుకని ఈ ట్యాక్స్ తీసుకుని రావడం జరిగింది? ఒక వస్తువు ఉత్పత్తి అయినప్పుడు ఉత్పత్తి అయినటువంటి వ్యక్తి దగ్గర నుంచి వినియోగదారుడికి చేరే వరకు వివిధ దశలు అనేవి ఉంటాయి. డైరెక్ట్గా ఉత్పత్తి నుంచి డైరెక్ట్గా వినియోగదారుడికి రాదు కదా. ఉత్పత్తి చేయాలి, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తుంది, ఆ తర్వాత ఎవరికైతే హోల్సేల్ వ్యాపారులు ఉంటారు, రీటైల్ వ్యాపారులు ఉంటారు వాళ్ళందరికీ ఇవ్వడం, అక్కడ నుంచి డిస్ట్రిక్ట్స్ రావడం, మండలం రావడం, ఆ తర్వాత అల్టిమేట్గా షాపులకు రావడం, అక్కడ నుంచి వినియోగదారుడు కొనడం. ఇలా ఉత్పత్తిలో వివిధ దశలు అనేవి ఉంటాయి. ఈ దశలలో
ప్రతి దశలో అదనంగా ఏదైనా విలువ యాడ్ అయితే, మనకు ముడి పదార్థం ఉందండి, పత్తి బయటకు వస్తుంది. పత్తి దగ్గర నుంచి మనకు ఈ షర్ట్ అనేది బయటకు వస్తుంది. ఈ షర్ట్ అనేది రావడానికి అనేక దశలనేవి ఉంటాయి. బటన్స్ వేసేది ఒక దగ్గర, ఆ తర్వాత దీనికి రంగు అద్దేది ఒక దగ్గర, ఆ తర్వాత సైజులను బట్టి మనకి స్టిచ్చింగ్ చేసేది ఒక చోట. ఇలా ఉత్పత్తి అనేది వినియోగదారుడు వినియోగించుకునే వరకు అనేక దశలనే ఉంటాయి. ఈ దశల్లో అదనపు విలువ మీద మాత్రమే, ప్రతి దానిలో ట్యాక్స్ కాకుండా అదనపు విలువ మాత్రమే ఏదైతే అదనంగా యాడ్ అవుతుందో ఆ అదనంగా యాడ్ అయినటువంటి విలువ మీద మాత్రమే పన్ను విధించేదే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అది. వస్తువు అనేది ఏదైనా ఒక వస్తువు ఉంటే అది ఉత్పత్తి అయినటువంటి దగ్గర నుంచి వినియోగదారుడు అందుకునే వరకు, పొందుకునే వరకు, ఇందులో మనకి వివిధ దశలనే ఉంటాయి. 4 దశలు ఉంటాయో, 3 దశలు ఉంటాయో, ఆ వస్తువును బట్టి వివిధ దశలనే ఉంటాయి. ఆ వస్తువు దశలన్నీ చేరిన తర్వాతే అల్టిమేట్గా మనకేమవుతుంది, వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాట్ అనేది ప్రతి దశలో చేరినటువంటి అదనపు విలువ మీద మాత్రమే విధించబడుతుంది. సపోజ్ ఉత్పత్తి 100 రూపాయలు, ఆ తర్వాత మొదటి దశలో అది ఉత్పత్తి అయిన తర్వాత ముడి పదార్థం నుంచి 120, 140, 160, ఆ తర్వాత 200 రూపీస్కి వచ్చిందండి. ఈ మొదటి దశలో ఈ 20 రూపాయల మీద మాత్రమే పన్ను విధించబడుతుంది. ఆ తర్వాత రెండో దశలో ఈ 20 మీద మాత్రమే, మూడో దశలో ఈ 20, నాలుగో దశలో ఈ 40 రూపాయలు. అంటే ఓవరాల్గా మళ్ళీ 100 మీద, మళ్ళీ 120 మీద, మళ్ళీ 140 మీద కాకుండా ఏదైతే అదనంగా పెరిగినటువంటి విలువ ఉంటుందో ఆ అదనంగా పెరిగినటువంటి విలువ మీద మాత్రమే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది విధించబడుతుంది. మనం చూసుకుంటే అదనంగా కలపబడిన విలువ ఎలా వస్తుంది, మొత్తం వస్తువు ధరలో నుంచి ఉత్పత్తి వ్యయం తీసేస్తే, ఉత్పత్తి వ్యయం అంటే ఈ అదనపు దశ అని ఎందుకు మనం అనుకుంటున్నాం, మనం వ్యాట్ అనేది టోటల్ వస్తువు ధరలో నుంచి ఉత్పత్తి వ్యయం తీసేయాలి. మనకి మూలధనము, అదేవిధంగా బాటకము, వేతనం, వడ్డీ, లాభాలు ఇవన్నీ ఉంటాయి కదా ఉత్పత్తి ప్రక్రియలో. అవన్నీ తీసేసిన తర్వాత మనకు అదనంగా కనిపించేదే వ్యాట్. వస్తువు ధరలో నుంచి అయినా మనం తీసేయాలి. ఎందుకంటే ముడి పదార్థాన్ని డైరెక్ట్గా మనం ఉపయోగించుకోలేము. వినియోగదారుడికి చేరుకొని అది ఉపయోగపడడానికి అనేక దశలనే ఉంటాయి. ఈ పెరిగిన అదనపు విలువ మీద మాత్రమే పన్ను విధించేదే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే మోడిఫైడ్ వ్యాట్, పన్ను మీద పన్ను భారం తొలగించడం కోసం మనం చూసుకుంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వల్ల మనం చెప్పుకున్నంత సులభంగా ఏమీ ఉండదు కాబట్టి ఆచరణలో అనేక ఇబ్బందులు ఉండబట్టి దాన్ని కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూ మోడిఫైడ్ వ్యాట్ అనేది తీసుకొచ్చారు. ముఖ్యంగా పన్ను మీద పన్ను భారం తొలగించాలి, డబుల్ ట్యాక్సేషన్ పడుతుంది. కొంతమంది ఇప్పుడు అందరికీ వస్తువు ఉత్పత్తి, వినియోగదారుడు, రీటైల్, హోల్సేల్ అందరికీ దీని మీద అవగాహన ఉండదు కాబట్టి కొన్ని దశల్లో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరుగుతుంటాయి. కాబట్టి అది అలానే కొనసాగుతున్న నేపథ్యంలో మోడిఫైడ్ వ్యాట్ తీసుకొచ్చారు. ఈ మోడిఫైడ్ వ్యాట్ ఏంటి, పన్ను మీద పన్ను భారం పడకుండా చూస్తుంది. పన్ను మీద పన్ను భారం పడుతుంది కాబట్టి మళ్ళీ డబుల్ ట్యాక్సేషన్ అవుతుంది, దాన్ని తొలగిస్తుంది. మరియు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, పన్ను మీద పన్ను భారం పడకుండా, డబుల్ ట్యాక్సేషన్ లేకుండా పన్ను అనంత ప్రభావాన్ని నివారిస్తుంది.
ఆ తర్వాత మోడిఫైడ్ వ్యాట్ స్థానంలో వచ్చిందే సెన్వాట్, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మోడిఫైడ్ వ్యాట్ స్థానంలో వచ్చిందే ఈ సెన్వాట్. పన్ను మదింపుదారుడికి కొంత స్వేచ్ఛ కలిగి ఉండేదే సెన్వాట్. అంటే మొదటి దశ నుంచి రెండో దశకి ఒక హోల్సేల్ అతను కొన్నాడండి. మొదటి దశలో కొన్న రిసిప్ట్ చూపించడం వల్ల సెకండ్ స్టేజ్లో అదనంగా అతను పొందే అమౌంట్ను తిరిగి పొందడం జరుగుతుంది. సెకండ్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ అలా దశలు మారే కొద్దీ గతంలో వాళ్ళు కొన్న బిల్లు చూపించబట్టి, ఆ ఇన్వాయిస్ చూపించబట్టి ఆ క్రెడిట్ అనేది తిరిగి పొందడం జరుగుతుంది. అదే మనకు సెన్వాట్. ఈ సెన్వాట్ అనేది మూలధన వస్తువు మీద ఉంటుంది. అల్టిమేట్గా మనం చెప్పుకునే పాయింట్ ఏంటంటే ఇక్కడ రాష్ట్రాలకు ఎక్కువగా రాబడి వచ్చేది అమ్మకపు పన్ను. ఆ అమ్మకపు పన్ను ఇది రాష్ట్రం ఇది రకంగా ఉంది. వ్యాట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ వ్యాట్లో వస్తువు యొక్క అదనపు విలువ మీద మాత్రమే పన్ను విధించడం జరిగేది. అయితే ఆచరణలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉండబట్టి వ్యాట్ స్థానంలో వచ్చిందే మోడిఫైడ్ వ్యాట్. పన్ను మీద పన్ను భారం ఉండకూడదు, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ తొలగించాలి. మోడిఫైడ్ వ్యాట్నే సెన్వాట్గా మార్చారు. ఇందులో ఎవరైతే పన్ను చెల్లిస్తారో పన్ను చెల్లింపుదారుడికి కొంత స్వేచ్ఛ కల్పించారు. ఏంటా స్వేచ్ఛ, ఏంటా మినహాయింపు అంటే వాళ్ళు మొదటి దశలో, రెండో దశలో, మూడో దశలో గతంలో ఎవరైతే కట్టి ఉంటారో ఆ ఇన్వాయిస్ కనుక కట్టి చూపిస్తే ఎంతైతే కడతారో అంత వాళ్ళు రిటర్న్ కూడా పొందుకోవడం జరుగుతుంది. అది మనకు సెన్వాట్. ఓకే, నెక్స్ట్ వస్తు సేవల పన్ను. ఇప్పుడు మనకు చూడండి జిఎస్టి. మనకి ఇక్కడ పరోక్ష పన్నుల స్థానంలో ఒక సమగ్రమైన పన్ను జిఎస్టి. జిఎస్టి రావడం జరిగింది. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో ఒకే దేశం ఒకే పన్ను. ఈ అన్ని రకాల అనేక రకాల పరోక్ష పన్నులు ఉన్నాయి. ఈ పరోక్ష పన్నులు దేశంలో ఒక 7, రాష్ట్రంలో 10 ఇవన్నీ తీసేసి దాదాపు 17 రకాల పన్నుల స్థానంలో తీసుకొచ్చిన ఒక సమగ్రమైన పరోక్ష పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. మనకు ఫస్ట్లో 2006-07 బడ్జెట్లోనే చెప్పారు. 2000 సంవత్సరంలోనే ఆలోచన రావడం జరిగింది. ఆ తర్వాత ఆచరణ అనేక ఇబ్బందుల వల్ల కుదరలేదు. 2014 డిసెంబర్లో బిల్లు ప్రవేశపెట్టారు. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, 101వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చేసి 101. ఆ తర్వాత 2016 సెప్టెంబర్ 8న ఇది ఆమోదం పొందింది. తర్వాత 2017 జూలై 1 నుంచి జిఎస్టి అమల్లోకి రావడం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏంటి, జిఎస్టిని తీసుకొని రాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా ఒక క్లారిటీగా పరోక్ష పన్నుల స్థానంలో వచ్చిందే జిఎస్టి. దీనివల్ల మార్కెట్ పరిధి పెరుగుతుంది. దేశంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా కాకుండా అన్ని విధాలుగా 0, 5, 12, 18, 28 పన్ను స్లాబ్ను నిర్దేశించి మనం చూసుకుంటే పన్ను స్లాబులు అనేవి నిర్దేశించడం జరిగింది. నిర్దేశించి ఏ వస్తువు ఏ పన్ను పరిధిలోకి వస్తుంది. అందులో భాగంగా మనము సెంట్రల్ జిఎస్టి కేంద్ర ప్రభుత్వం విధిస్తుంది, స్టేట్ జిఎస్టి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ జిఎస్టి, యూటీ జిఎస్టి ఇలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము సమగ్రంగా ఇద్దరికి సంబంధించినది, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటిది. ఇది మనకు జిఎస్టికి సంబంధించి ఒకసారి మళ్ళీ చూద్దాము. 2000 సంవత్సరంలో ఫస్ట్ టైం జిఎస్టి తీసుకురావాలి అని ఫస్ట్ టైం ఆలోచన వచ్చింది ఎప్పుడంటే 2000, ఇన్ ద ఇయర్ 2000. 2003లో ఎఫ్ఆర్బిఎం టాస్క్ ఫోర్స్ అనే కమిటీని ఏర్పాటు చేశారు. 2003లో ఎఫ్ఆర్బిఎం టాస్క్ ఫోర్స్ అనే కమిటీని ఏర్పాటు చేస్తే 2014లో జిఎస్టిని సిఫార్సు చేసింది. ఆర్థిక మంత్రి ఫస్ట్ టైం 2006-07 బడ్జెట్లో 2006-2007 బడ్జెట్లో జిఎస్టి గురించి ప్రస్తావించి 2010 నుంచి మేము అమలు చేస్తామని కూడా చెప్పారు. కానీ జిఎస్టి అనేది కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలకు సంబంధించిన అంశం కాబట్టి 7వ షెడ్యూల్ కిందకి వస్తుంది. కాబట్టి రాజ్యాంగంలో లోక్సభ 2/3 వంతు, రాజ్యసభ 2/3 వంతు మెజార్టీ ఉండాలి, సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా ఉండాలి. ఇది పెద్ద ప్రాసెస్ కాబట్టి మొదట్లో కుదరలేదు. ఆ తర్వాత 2014 డిసెంబర్లో మనకి
122వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత 2016 సెప్టెంబర్ 8న 2016 సెప్టెంబర్ 8న 101వ రాజ్యాంగ సవరణ చట్టం రూపంలో జిఎస్టి అనేది రావడం జరిగింది. దీంట్లో ఏర్పాటైనదే జిఎస్టి కౌన్సిల్. 2016 సెప్టెంబర్ 12 జిఎస్టి కౌన్సిల్ అనేది జిఎస్టిలో ఏ వస్తువు ఏ పరిధి కిందికి వస్తుంది అనే నిర్ణయాలు తీసుకునేది జిఎస్టి కౌన్సిల్. ఈ జిఎస్టి కౌన్సిల్లో ఆర్థిక శాఖ మంత్రి దీనికి అధ్యక్షులు. జిఎస్టి కౌన్సిల్కి ఆర్థిక శాఖ మంత్రి. ఇందులో 3/4 వంతు రాష్ట్రాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రాల యొక్క ఆమోదం తీసుకునే ఆర్థిక శాఖ మంత్రి సభ్యుడిగా ఉంటారు. అవన్నీ ఉన్నాయి. ఒకే దేశం ఒకే పన్ను విధానం, సరళీకృత ఆర్థిక విధానాల వల్ల మరియు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 7 పన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10 పన్నుల విషయంలో అన్నీ కలిపి అమల్లోకి వచ్చిందే జిఎస్టి. మనం చూసుకుంటే చూడండి, ఈ వస్తు సేవలు ఏవైతే ఉన్నాయో, వస్తు సేవలకు సంబంధించిన తయారీ, వినియోగం, విక్రయం, వస్తు సేవలకు సంబంధించిన తయారీ, వినియోగం, విక్రయం, వీటన్నిటికి సంబంధించి జిఎస్టి అనేది విధించడం జరుగుతుంది. అయితే అంతిమంగా జిఎస్టిని భరించేది ఎవరు? వినియోగదారుడే. వినియోగదారుడు. మనం ఒక రెస్టారెంట్కి వెళ్తాము, రెస్టారెంట్లో బిల్లు ఒక 1000 రూపాయలు అయిందండి, అందులో జిఎస్టి కలిపే ఉంటుంది. జిఎస్టి మనకు ఒక 9.5% హోటల్స్ని బట్టి ఉంటుంది. కేంద్రం ఇంత, రాష్ట్రం ఇంత అని మనం భరిస్తాము. మనం కట్టిన దాంట్లో నుంచి వ్యాపారస్తుడు ప్రభుత్వానికి చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా దీనివల్ల పన్ను రాబడి ఎక్కువ పెరిగిపోయింది మరియు సమగ్రమైనది ఆర్థికాభివృద్ధికి ఈ జిఎస్టి అనేది ఎంతగానో దోహదపడింది. మనం చూసుకుంటే జీడిపిలో జిఎస్టిని ప్రవేశపెట్టడం వల్ల 2% అదనంగా యాడ్ అయినట్టు అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి. డబుల్ ట్యాక్సేషన్ అనేది తగ్గుతుంది. మనం చూసుకుంటే మనకి మద్యం మీద జిఎస్టి లేదు. పెట్రోలియం, ముడి చమురు, సహజ వాయువు, పెట్రోల్, డీజిల్ ఇలాంటి వాటి మీద జిఎస్టి లేదు. పొగాకు ఉత్పత్తుల మీద జిఎస్టి లేదు. మరియు వినోద పన్ను, దీని మీద కూడా జిఎస్టి లేదు. ఇది మనకి ఇంపార్టెంట్. జిఎస్టి పన్ను పరిధిలో చేర్చబడని వస్తువులు మద్యము రాష్ట్రం విధిస్తుంది. పెట్రోలియం, ముడి చమురు, సహజ వాయువు, డీజిల్ ఇవన్నీ. పొగాకు ఉత్పత్తులు. వినోద పన్ను మీద ట్యాక్స్ విధించేది ఎవరంటే స్థానిక సంస్థలు అనేవి వినోద పన్నులో విధిస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనం చూసుకుంటే ప్రతి 2 నెలలకు రాష్ట్రాలకు పరిహారం అందించడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు రాష్ట్రాలకు పరిహారం అందిస్తారు. అంటే జిఎస్టి విధించడం వల్ల మా రాబడి తగ్గిపోతుంది అని రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేయడం. ఎందుకంటే సేల్స్ ట్యాక్స్ అనేది వస్తుంది కాబట్టి. ఇలా ఉన్నాయి జిఎస్టికి సంబంధించిన అంశాలు. ఇందులో మనకి పన్ను పరిధిలోకి ఏ వస్తాయని జిఎస్టి కౌన్సిల్ నిర్ణయిస్తుంది. 5%లోకి చక్కెర, బయోగ్యాస్ ప్లాంటు, గాలిమరలు, కిరోసిన్ లైట్లు, బొగ్గు, కాఫీ, తేయాకు, వేరుశనగ, చేపలు, రవాణా సేవలు ఇవన్నీ. 12%లోకి అయితే మొబైల్ ఫోన్లు, సిరా, పళ్ళపొడి, సీసాలు, పేపర్, గొడుగు, ట్రాక్టర్లు, సైకిళ్ళు, మాంసము, పళ్ళ రసాలు. 18% అయితే హెల్మెట్లు, ఎల్పిజి స్టవ్లు, అణురియాక్టర్లు, గడియారాలు, మిలిటరీ ఆయుధాలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే జిఎస్టి పన్ను పరిధిలోకి వచ్చేవి 0, 5, 10, 0, 5, 12, 18, 28 అనేవి మారుతూ ఉంటాయి. అది మనం ఎగ్జామ్స్ టైంలో ఒకసారి క్లారిటీగా జిఎస్టి కౌన్సిల్ గురించి కూడా మనం తెలుసుకుంటాం. ఓకే, ఇది మనకు సంబంధించినటువంటి పన్ను రాబడి, ప్రభుత్వ పన్నుల రాబడి మరియు సంస్కరణలు. ఎవరైతే ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.